శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఇది అమ్మవారి 16 అక్షరాల నామం. ఇది 281వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః అని చెప్పాలి. ఉన్మేష అంటే తెరువబడుటతోనూ అని, నిమిష అంటే మూయబడుటతోనూ అని, ఉత్పన్న అంటే పుట్టిన అని, విపన్న అంటే లీనమైన అని, భువనావళి అంటే చతుర్దశ భువనములు కలది అని అర్థం. అమ్మవారి కనురెప్పలు తెరుచుకోవడం చతుర్దశ భువనాలు ఉత్పత్తికి, కనురెప్పలు మూసుకోవడం వాటి విపత్తికి అంటే లయానికి కారణభూతమవుతాయి. రెప్పలు తెరవడమే జరగక్కర్లేదు, మూయడమే కానక్కర్లేదు. ఆవిడ కనురెప్పలను తెరుద్దామని మూద్దామని సంకల్పించినా చాలు, ఇలా జరుగుతుంది అని అర్థం. అంటే అమ్మవారికి రెప్పపాటు కాలం చాలు బ్రహ్మాండాలను సృష్టించడానికి, లయం చేసుకోవడానికి అని కూడా అర్థం. ఉన్మేషం అంటే మేషరాశితో ప్రారంభించి, నిమేషం అంటే మేషం దగ్గరకు వచ్చి అయిపోవడం అని అర్థం చేసుకుంటే ఈ రెండు స్థితులకు మధ్యన చిట్ట చివరగా ఉండే మీనరాశి వస్తుంది. మీనం అంటే మత్స్యం, అంటే సృష్టి ప్రళయాల మధ్య మీనరాశికి సంబంధించిన కథ ఉంటుంది అని అర్థం. ఈ కథ బైబిల్లో నోవాస్ ఆర్క్ కథగాను, మత్స్యపురాణంలో మత్స్యావతార కథగాను చెప్పబడుతుంది. ఇది 2 సృష్టుల మధ్య జరిగే జలప్రళయానికి సంబంధించిన కథ. మతాలు వేరైనా జగత్ సృష్టికి, ప్రళయానికి సంబంధించిన కథలు ఒక విధంగానే ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. కనురెప్పలు తెరవడం మూయడంతో చతుర్దశ భువనాలను పుట్టించి లయం చేసుకోగలది అని, మేషరాశితో ప్రారంభించి మళ్ళీ మేషరాశి వచ్చే లోపల జరిగే సృష్టి ప్రళయాల మధ్య జలరాశి అయిన మీనరాశికి సంబంధించిన కథ జరుపునది అని, రెప్పపాటు కాలంలో సృష్టి ప్రళయాలను సృష్టించగలది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సహస్ర శీర్షవదన. ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 282వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సహస్ర శీర్షవదనాయే నమః అని చెప్పాలి. సహస్ర అంటే 1000 లేదా అనంతమైన అని, శీర్ష అంటే శిరస్సులతో అని, వదన అంటే ముఖములు కలది అని. సహస్ర పదానికి 1000 అనే కాక అనంతం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి అమ్మవారికి 1000 తలకాయలు, 1000 ముఖాలు ఉంటాయని పైకి అర్థంగా ఉన్న అనంతమైన తలలు, అనంతమైన ముఖాలు కలది అని అర్థం చెప్పుకోవాలి. ఈ 1000 తలలు, 1000 ముఖాలు వేరే ప్రత్యేకంగా ఉన్నట్లు అర్థం చేసుకోకూడదు. విశ్వంలో ఉన్న అనంతమైన జీవుల తలలన్నీ అమ్మవారి తలలుగాను, ముఖాలన్నీ అమ్మవారి ముఖాలుగాను ధ్యానించి దర్శించాలి. అనంతమైన శీర్షములు, ముఖములు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సహస్రాక్షి. ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 283వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సహస్రాక్షి అయి నమః అని చెప్పాలి. సహస్ర అంటే 1000 లేదా అనంతమైన అని, అక్షి అంటే కన్నులు కలది అని. విశ్వంలోని జీవుల కన్నులన్నీ అమ్మవారి కన్నులుగా ధ్యానించి దర్శించాలి. అప్పుడు అమ్మవారి సహస్రాక్షి అన్న ఈ నామానికి అర్థాన్ని, అనుభూతి పొందడం జరుగుతుంది. ఇంద్రుణ్ణి కూడా సహస్రాక్షుడని అంటారు. ఇంద్రుడంటే దేవతాశక్తులకు అధిపతి. అమ్మవారు కూడా సహస్ర దేవతలచే ఆరాధించబడేది కాబట్టి ఈ నామం ద్వారా ఇంద్రునికి, అమ్మవారికి గల సామ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అనంతమైన కన్నులు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సహస్రపాత్. ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 284వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సహస్రపాదే నమః అని చెప్పాలి. సహస్ర అంటే అనంతమైన అని అర్థం. పాత్ అంటే పాదములు కలది అని అర్థం. ఇంతకు ముందు చెప్పిన సహస్ర శీర్షవదన, సహస్రాక్షి నామాల్లాగానే ఈ నామాన్ని కూడా విశ్వపరంగా అర్థం చెప్పుకుంటే విశ్వంలోని జీవుల పాదాలన్నీ అమ్మవారి పాదాలుగా ధ్యానిస్తే ఈ నామం యొక్క అర్థం దర్శనమవుతుంది. అనంతమైన పాదములు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్ అనే 3 నామాలు విష్ణు సహస్రనామాల్లోనూ శివ సహస్రనామాల్లో కూడా వస్తాయి.
ఈ ముగ్గురికి ఉన్న ఈ 3 నామాలను బట్టి విశ్వానికి అధినాథుడై పరబ్రహ్మగా చెప్పబడే ఒకే ఒక దేవుని యొక్క 3 రూపాలే ఈ ముగ్గురివి అని తెలుస్తుంది. ఎన్నైనా తలలను, ఎన్నైనా ముఖాలను, ఎన్నైనా కళ్ళను, ఎన్నైనా పాదాలను కలిగి ఉండటకు అవకాశం కలది అని వరుసగా ఈ 3 నామాలకు అర్థం చెప్పుకుంటే బాగుంటుంది. ఆ బ్రహ్మ కీటజనని, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 285వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఆ బ్రహ్మ కీటజనన్యే నమః అని చెప్పాలి. ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ నుండి అని, కీట అంటే కీటకముల వరకు అందరికీ అని, జనని అంటే తల్లి అని. ఎంత పెద్దవారైనా తల్లి ద్వారానే భౌతిక ప్రపంచంలోనికి రావాలి. తల్లి లేనిదే జన్మ ఉండదు. అంటే ప్రతి వారికి జన్మనిచ్చేది తల్లి. సృష్టికారుడైన బ్రహ్మ నుండి ఆ బ్రహ్మతో పోలిస్తే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే కీటకానికి కూడా జన్మ రావాలంటే తల్లి ఉండాల్సిందే. అటువంటి తల్లులందరికీ మూల కారణమైన తల్లి శ్రీ లలితాదేవి. ఎత్తిన జన్మకు ఉత్తమ లక్ష్యం బ్రహ్మపద ప్రాప్తి, ఎత్తిన జన్మకు అధమ ఫలం కీటక జన్మ ప్రాప్తి. అయినా ఈ ఇద్దరికీ జన్మనిచ్చేది అమ్మవారే. కర్మ ఫలాలను నిర్ణయించి తగిన శరీరాలతో వారికి పునర్జన్మనేర్పాటు చేయడం కూడా అమ్మవారే చేస్తుంది. బ్రహ్మ నుండి కీటకం వరకు అందరికీ తల్లి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.